శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాసుడు చక్కనైనటువంటి స్వామి శ్రీ వెంకటేశ్వర ప్రభువు బ్రహ్మోత్సవాలలో భాగంగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నుండి చక్కగా చక్ర స్నానాన్ని నిర్వహించుకుంటున్నటువంటి పరమాత్మ నేడు ఎంతో దివ్యమైనటువంటి అలంకరణతో ఉత్సవమూర్తులు అంటే ఇక్కడ ప్రకటించబడేటటువంటి చైతన్యం అంటే మూల విరాట్టు అనేటటువంటి స్వరూపానికి ప్రతిచిహ్నంగా ఉండేటటువంటి ఉత్సవమూర్తులు అంటే ఆ శక్తినంతా కూడా ఉత్సవ మూర్తుల శరీరంలో స్వరూపంలో దాచబడి ప్రకటితమవుతూ ఉన్నటువంటి ఒక అద్భుతమే ఈ యొక్క ఆచరణాత్మకంగా విధిస్తూ ఉన్నటువంటి వాహన సేవలన్నీ కూడా. అందుకనే స్వామివారు మనందరినీ కూడా మూల విరాట్టు అనేటటువంటి ఒక శబ్దాన్ని మనం ఆదర్శంగా తీసుకుంటే కదిలే ప్రతి జీవి కూడా ఉత్సవమూర్తి లాంటివాడు అని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః, కదిలేటటువంటి స్వరూపాలన్నీ కూడా ఉత్సవమూర్తులే, శరీరాలన్నీ కూడా ఉత్సవమూర్తులే. కాబట్టి ప్రకటించబడేటటువంటి శక్తి స్వరూపాలన్నీ కూడా ఉత్సవమూర్తులే. కాబట్టి మనం ఈ విషయాన్ని మనం గంభీరంగా ఆలోచించినట్లయితే కదులుతూ ఉన్నటువంటివన్నీ కూడా, ప్రకాశించబడుతూ ఉన్నటువన్నీ కూడా, ప్రకటితమవుతూ ఉన్నటువన్నీ కూడా మూలం నుంచి కదులుతూ ఉన్నాయి. అంటే మూలాన్ని ఆదర్శంగా ఉంచి కదులుతూ ఉన్నాయి. కాబట్టి నేడు బ్రహ్మోత్సవాలలో భాగంగా చక్రస్నాన మహోత్సవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. తనివారదిరువనందలము సేవనేడు అనువుగా సేవించరో అమరులు ఋషులు, ఎదురుగా కూచుండి ఇద్దరు నందల మెక్కి కదిసి మీద చిన్నాము గట్టించి ముదమున నుండురులు మోములు చూచుకుంటూ ఇదివో దేవులు దేవుడే గేరు వీధులు అని పల్లకిలో వెంకటేశ్వరుడు అలమేలు మంగమ్మ ఎదురెదురుగా కూచురుండి ఎదురెదురుగా కూర్చుండి ఊరేగుచున్న మనోహర దృశ్యాన్ని రమణీయంగా వర్ణిస్తూ ఉన్నారు. ఇచ్చట బ్రహ్మోత్సవాలు ఒక యజ్ఞం వలె శ్రద్ధగా ఘనంగా వైభవంగా నిర్వహించబడుతూ ఉన్నాయి కదా. 9వ రోజు వెంకటేశ్వరుని అవతార నక్షత్రమైన అద్భుతమైనటువంటి స్వామివారు జన్మించినటువంటి నక్షత్రం ఏంటి అండి? శ్రవణ నక్షత్రం. చక్కగా శ్రవణం నాడు చక్రస్నానం జరపబడుతూ ఉంటుంది. చక్రస్నానం యజ్ఞాంతంలో ఆచరించబడేటటువంటి ఆవభృత స్నానం యజ్ఞం ముగింపు సందర్భంగా ఆవభృత స్నానం యజమాని చేయడం సంప్రదాయం, శాస్త్రవిహితం కూడా. అట్లాగే బ్రహ్మోత్సవాలలో చివరి అంశంగా చక్రస్నానం అంటే అవభృత స్నానం జరుగుతూ ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. తిరుమలేశుడు వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన అని మనం చెబుతూ ఉంటాం కదా. స్వామివారికి చక్కగా తిరుమలలో నిర్వహించేటటువంటి అద్భుతమైనటువంటి బ్రహ్మోత్సవాలలో భాగంగా అక్కడ శ్రవణం రోజు చక్రస్నానం వచ్చేటట్లుగా అక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహించుకుంటూ ఉండడం చూస్తూ ఉంటాం. కానీ ఈనాడు
రోహిణీ నక్షత్ర మృగశిర ప్రారంభమయ్యేటటువంటి ఈ శుభదినాన చక్కగా స్వామివారు శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా చక్రస్నానాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. చక్రస్నానము అంటేనే చక్రతాల్వారును హరిని శ్రీభూనీలను అంటే ఇప్పుడు శ్రీవారి వెంట నీలాదేవి కనిపించదనమాట. స్వామికి ఇరువైపులా శ్రీదేవి భూదేవులే ఉంటారు. తిరుచ్చియందు విమాన ప్రదక్షిణంబుగా స్వామి పుష్కరిణీ తీరంబున వేంచేపు చేయించుకొని వచ్చి వరాహస్వామి ముందరి మంటపంలో నునిచి పంచామృత స్నపనంబును అంటే పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పసుపులతో అభిషేకం అన్నమాట. తిరుమంజనంబును చక్రస్నాన నైవేద్య క్రమంబులను ఆచరించి బ్రహ్మాదుల వభృత స్నానంబులు చేస్తారన్నమాట. ఈ విషయాన్ని వెంకటాచల మహత్యంలో తెలియజేస్తూ ఉన్నారు. దాంపత్య జీవితం అంటే ఎంత గాంభీర్యంగా ఉంటుందో, ప్రకృతి పురుషుల యొక్క సంగమం, ప్రకృతి పురుషుల యొక్క కలయిక, ప్రకృతి తల్లి వంటిది, పరమాత్మ తండ్రి వంటివాడు అనేటటువంటి స్పృహ జీవులందరికీ కూడా కలిగితే ఆదర్శవంతమైనటువంటి లోకాలన్నింటినీ కూడా పరిపాలన చేసేటటువంటి ప్రభువు. కావున చక్కగా నేడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నుంచి మనం ప్రత్యక్ష వీక్షణంగా స్వామివారి యొక్క చక్రస్నానాన్ని వీక్షిస్తూ ఉన్నాం. అత్యద్భుతమైనటువంటి లావణ్యభరితమైనటువంటి ఆనందదాయకమైనటువంటి ఈ యొక్క దివ్యమైనటువంటి మహోత్సవాన్ని బ్రహ్మోత్సవాలలో భాగంగా మనం దర్శిస్తూ ఉన్నాం. కావున అనంతమైనటువంటి గుణాలకు నిలవైనటువంటి పరమాత్మ గుణరహితుడును అని చెప్పుకుంటూనే గుణాలలో ప్రకాశించేటటువంటి వాడిగా మనకు గోచరిస్తూ ఉన్నాడు. శ్రీ వెంకటేశ్వర ప్రభువు యొక్క చక్రస్నానాన్ని మనందరం కూడా వీక్షిస్తున్నాం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నుంచి చక్కగా రాజధాని అయినటువంటి అంత పెద్ద నగరం నుంచి గొప్ప వేడుకగా నిర్వహించుకుంటూ ఉన్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులైనటువంటి మలయప్ప స్వామి, శ్రీదేవి భూదేవులతో పల్లకిలో చక్కగా స్వామివారు వేంచేసి స్నపన తిరుమంజనం లాంటివి అనేకం కైంకర్యాలు స్వామివారి సొత్తు. మనం వెంకటాచలంలో జరిగేటటువంటి వైభవాన్నంతా గుర్తు చేసుకుంటూ స్వామివారి యొక్క అంశీభూతమైనటువంటి నమూనా ఆలయాల్లాంటివి ఎన్నో ఉన్నప్పటికీ కూడా స్వామివారు ఎక్కడెక్కడ వేంచేసి ఉన్నారు అని అంటే ప్రధానమైనటువంటి నగరాల్లో చక్కగా స్వామివారు అందరికీ ఆదర్శవంతమైనటువంటి ఒక స్పృహతో కూడినటువంటి వైదిక ఆగమాలతో ఈ విధమైనటువంటి నిర్వహణ నిర్వహించుకుంటూ ఉన్నారు. చక్కగా స్వామివారి యొక్క సేవలు ఎంతో దివ్యమైనటువంటి తిరునామాన్ని ధరించి చూశారా
ఆ విగ్రహాలలో ఉన్నటువంటి మూర్తీభవించినటువంటి తత్వాన్ని మనం గమనిస్తూ ఉంటే జీవం ఉట్టిపడేటట్లుగా స్వామివారు మనతో మాట్లాడుతూ ఉన్నట్లుగా మనకు అనేక రకాలైనటువంటి సందేశాత్మకమైనటువంటి ఒక సూచనలు ఇస్తూ ఉన్నట్లుగా మనకు గోచరిస్తుంది కదా. కాబట్టి అక్కడ దాగి ఉన్నది విగ్రహం అనేటటువంటి మాటను పక్కన పెడితే అందులో ఆంతర్యాన్ని గమనించినట్లయితే జీవ నైపుణ్య స్థితి మనందరిలో ఒక స్ఫురణ కలుగుతూ ఉంటుంది. ఇదిగో పరమాత్మ, కనిపిస్తూ ఉన్నటువంటి పరమాత్మ మనలో దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నటువంటి విగ్రహమే ఈ విగ్రహం. ఆ విగ్రహాన్ని దర్శించాలంటే నిగ్రహంతో మన మనస్సును కట్టడి చేసి యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైత తాత్మన్యేవ వశం నయేత అన్నట్టుగా పరమాత్మ వైపే మనం దృష్టి నిలిపి స్వామివారి యొక్క కైంకర్యాలలో భాగంగా మనందరం కూడా ధరించే ప్రయత్నాన్ని చేయాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులలో మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవులతో పల్లకీలో, వెంకటాచలంలో అయితే వరాహస్వామి ఆలయ ప్రాంగణం చేరుకుంటూ ఉంటారు. వీరితో పాటు వేరొక పల్లకిలో చక్రతాల్వారు అనగా సుదర్శన చక్రం వస్తాడనమాట. అది కనుకనే ఈ యొక్క చక్ర స్నానంలో భాగంగా మనం పక్కన గమనించవచ్చు. చక్ర స్నానానికి కూడా చక్రస్నానం అంటేనే చక్రతాల్వారు అనగా సుదర్శన చక్రం. కాబట్టి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ప్రతిరూపాలతో పాటు చక్రతాల్వారునే ఇక్కడ ప్రధానంగా ఎంచి స్వామివారి యొక్క ఉనికిని చాటేటట్లుగా ఆ యొక్క దివ్యమైనటువంటి చక్రతాల్వారును అనగా సుదర్శన చక్రానికి స్వామివారు ఈ విధమైనటువంటి చక్రతీర్థ వేడుకలలో, చక్రస్నాన వేడుకలలో ఈ యొక్క కైంకర్యాలను నిర్వహిస్తూ ఉన్నారు. అంతేగాక దేవతామూర్తులకు సుదర్శన చక్రానికి స్నపన తిరుమంజనం జరుగుతూ ఉంటుంది. స్నపన తిరుమంజనం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా. చక్కగా స్వామివారు అభయహస్తంతో దివ్యమైనటువంటి తిరుమల క్షేత్రంలో ఉండే మూల విరాట్టు ఏ విధంగా ఉంటారో ఆ విధమైనటువంటి ఉత్సవ మూర్తులను మనం దర్శిస్తూ ఉన్నాం ఇప్పుడు చక్కగా. కాబట్టి స్నపన తిరుమంజనం జరుగుతూ ఉంది. మొదట స్వామివారికి దేవేరులకు స్నాన వస్త్రాలు ధరింపజేసి అర్ఘ్యపాద్య ఆచమనాలు జరిపి శుద్ధోదకంతో స్నానం చేయిస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు ధూపదీప నైవేద్యాలతో స్వామివారిని సేవిస్తూ ఉన్నాం కదా. ఆవు పాలతో అభిషేకం, శుద్ధ జలంతో అభిషేకం జరుగుతూ ఉన్నాయి కదా. ధూప దీప కర్పూర నీరాజనాలు ఇస్తూ ఉన్నారు కదా. తర్వాత వరుసగా పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పసుపుతో అభిషేకం చేస్తారన్నమాట. కాబట్టి స్వామివారికి ఎన్ని రకాలైనటువంటి హావభావాలు, ఎన్ని రకాలైనటువంటి ఆర్భాటాలు, ఎన్ని రకాలైనటువంటి వైభవాలు జరుగుతూ ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడ స్వామివారు ఉంటే అసలు వెంకటేశ్వరుడు అంటేనే ఎంతో వైభవంతో అలంకార ప్రియుడు కదా. చక్కగా స్వామివారు ఎన్ని రకాల అలంకరణలతో అలంకరించినా స్వామివారికి ఇంకా ఏదో కొరతుందే అన్నట్లుగానే పంచభూతాలు సైతం, విభూతులు సైతం స్వామివారికి అలంకరణగా వచ్చినా ఇంకా ఏదో చేయవచ్చేమో అనేటటువంటి భావన కలుగుతూ ఉంటుంది. అలాంటి దివ్యమైనటువంటి స్వామి. కాబట్టి స్వామి అంత వైభవంతో కూడినటువంటి అలంకరణ ఈ సృష్టిలో ఇంకొకటి లేనే లేదు. అంతటి వైభవోపేతమైనటువంటి శ్రీవారు చక్కగా కైంకర్య వేడుకలలో భాగంగా ఈనాటి చక్రస్నానం జూబ్లీ హిల్స్ నుంచి, హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నుంచి ప్రత్యక్షంగా మనం వీక్షిస్తూ ఉన్నాం. చక్కగా రాజోపచారాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. ఎంతో దివ్యమైనటువంటి తిరునామాలను ధరించినటువంటి వారై చక్కగా ఈ సేవలలో పాల్గొంటూ ఉన్నారు. పరమాత్మ యొక్క వంశము అనేటటువంటి రెండింటినీ మనం పరిశీలనాత్మకంగా చూసినట్లయితే పరమాత్మ అంశము, పరమాత్మ వంశము. వంశంలో పరమాత్మ వంశము అంటే ప్రకటించబడేటటువంటి చైతన్య స్వరూపానికి ప్రతిచిహ్నంగా ఉండేటటువంటి రూపాలన్నీ కూడా పరమాత్మ యొక్క అంశము. స్వామివారి యొక్క వైభవాన్ని తెలియజేసేటటువంటి, స్వామివారి యొక్క లక్షణాలను తెలియజేసేటటువంటి విధానాలన్నీ కూడా వంశము. కాబట్టి స్వామివారి యొక్క వంశము, స్వామివారి యొక్క అంశము ఈ రెండింటినీ కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. కాబట్టి స్వామివారిని చక్కగా అదిగో ఒక దర్పణంలో చూపిస్తూ ఉన్నారు. ఎంతో చక్కగా స్వామివారు ఇరుదేవేరులు
దివ్యమైనటువంటి ఒక అలంకరణతో సంసిద్ధులై చక్కగా ధూప దీప నైవేద్య కర్పూర హారతులతో స్వామివారిని చక్కగా నివేదనాపూర్వకమైనటువంటి మనస్సుతో ఆరాధనాపూర్వకమైనటువంటి భక్తితో ఈ విధమైనటువంటి చక్ర స్నానాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పుడు చక్కగా ధూపంతో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి పరమాత్మను ఆరాధనాపూర్వకమైనటువంటి భక్తి విన్యాసాలతో ఇప్పుడు మనం స్వామిని అర్చిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. అదిగో మన ఆత్మ సౌందర్యానికి ప్రతిచిహ్నంగా ఉండేటటువంటి దీపాన్ని స్వామివారికి చూపిస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ స్వామివారికి ఆత్మజ్యోతి స్వరూపమైనటువంటి దివ్యమైనటువంటి జ్యోతి కాంతులతో స్వామికి నీరాజనం పలుకుతూ ఉన్నాం. శ్రీ వెంకటేశ్వర ప్రభువు ఎక్కడున్నా, ఇటీవల కాలంలో అమెరికాలో కూడా చక్కగా ఇలాంటి కళ్యాణోత్సవాన్ని మనం వీక్షించాము. ఎంతో ఆదర్శవంతమైనటువంటి పురుషోత్తముడై, గుణాలకు నెలవైనటువంటి వాడై, అనేక రూపాలలో ధరించినటువంటి వాడై, అనేక రూపాలను ఆవహించినటువంటి వాడై, ఏకం సత్ విప్రా బహుదా వదంతి, పరమాత్మతత్వం ఒక్కటే అయినప్పటికీ అనేక రూపాలుగా గోచరించేటటువంటి వాడు పరమాత్మ. ఏకం సత్ విప్ర బహుదా వదంతి, ఉన్న ఒక్క బ్రహ్మమే అనేక రకాలుగా పిలువబడుతూ ఉన్నాడు. బహుదా వదంతి, అనేక రకాలుగా ఉన్న ఒక్క పరమాత్మ అంటే అనేక రూపాలలో ఉన్నప్పటికీ అనేక రూపాలలో ఉన్న ఒక్క పరమాత్మ అని అర్థం చేసుకోవాలి. కాబట్టి చక్కగా స్వామివారికి దివ్యమైనటువంటి చక్రస్నానం, ఈనాటి చక్రస్నానంలో భాగంగా స్వామివారికి చేసినటువంటి కైంకర్యాలన్నీ కూడా తిరుమల క్షేత్రంలో స్వామివారికి ఏ విధంగా ఎంత గొప్పగా గాంభీర్యంగా నిర్వహిస్తారో ఆ ఆదర్శంతో హైదరాబాదు నగరంలో జూబ్లీ హిల్స్లో చక్కగా స్వామివారి శ్రీ వెంకటేశ్వర ప్రభు యొక్క స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఈ దివ్యమైనటువంటి కైంకర్యాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. చక్కగా అదిగో రాజ ప్రాకార గోపురాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. చక్కగా స్నపన తిరుమంజనం, సభూమిం విశ్వతో వృత్వా అత్యధిష్ఠాదశాంగుళం పురుష ఏవేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోధ్యాయాగుశ్చ పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోద్భవోదయత్పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రమతే శాసనానశన అభి తస్మాత్ విరాడజాయత విరాజో అధిపురుషః స జాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత సంతోస్య సేదాజ్యం గ్రీష్మయద్భశరద్భిః సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్తసమిధః కృతాః దేవాయజ్ఞం తన్వనాః అబధ్నన్ పురుషం వశం యజ్ఞం బర్హిష ప్రోక్షన్న పురుషం జాతమగ్రతః తేన దేవాయజంత సాధ్యా
यक्षजे तस्मात् यज्ञात् सर्वहुतः संहृतं वृषदाज्यम् अशोकस्ताकश्चक्रे वायव्यान् आरण्यान् ग्राम्याश्चजे तस्मात् यज्ञात् सर्वहुतः सामान्यजग्निरे छन्दागं सजज्ञरे तस्मात् तस्मादजायत तस्मादश्वा अजायन्त एकेतो भयादतः गावो जज्ञरे तस्मात् तस्माज्जात अजावयः यत्पुरुषं यदधुः जगल्पयन् भङ्गमस्य को बाहो अपूर्वपादावुच्यते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहोराजन्यः कृतः पुरोदतस्य यद्वैश्यः अभ्यागुं शूद्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षुर्सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणात् वायुरजायत आसेदन्तरिक्षम् शीर्ष्णोद्योत्समवर्तत अभ्याम् भूमिर्दिशश्रोत्रात् तथा लोकागुम् अकल्पयन् वेदामेतम् पुरुषम् महान्तम् आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विचत्य धीरः नामानि कृत्वाभिवदनुजदास्ते धाता पुरस्ताद्यमुदा जहारा चक्रप्रविद्वान् प्रजुषश्च तस्रः तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था अयनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् देहनागं महिमानः सजन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः अभ्यः सम्भूतः पृथिव्यैरसाच्च विश्वकर्मणः समवर्तताधि तस्यात्मष्टाभिदधद्रूपमेति यत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था विद्यते जनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिम् मरीचीनां पदमिच्छन्ति वेधसः यो देवेभ्य आदपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमोर्चाय ब्राह्मये तं ब्राह्मन् जनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्मैवं ब्राह्मणो विद्यात् तस्य देवा असन्वशे ज्येष्ठते लक्ष्मीश्च पत्न्यौ अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ व्यात्तम् इष्टं मनिषाणा अमुं मनिषाणा सर्वं मनिषाणा सहस्रशीरुषं देवं विश्वाक्षं
विश्वसम्भुवम् विश्वन्नारायणम् देवमक्षरम् परमम् प्रभम् विश्वतः परमं नित्यं विश्वन्नारायणगुं हरिम् विश्वमेवेदम् पुरुषस्तद्विश्वमुपदेवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतम् नारायणम् महाज्ञेयम् विश्वात्मानम् परायणम् नारायण परं ब्रह्म तत्त्वं नारायणः परः नारायण परो ज्योतिरात्मा नारायणः परः यच्च किञ्चित् जगद्यस्मिन् दृश्यते श्रोयते वा अन्तर्बहिश्च तत्सर्वम् व्याप्य नारायणस्थितः अनन्तमव्ययं कविगुं समुद्रान्तं विश्वसम्भवम् पद्मकोशप्रदेकाशकम् हृदयम् चाप्यधोमुखम् अधो निष्ठ्यामुदस्यान्तु नाभ्यामुपरि तिष्ठति हृदयम् तद्विजानीयाद्विश्वस्यायतनम् महत् सन्ततगो शिलाभिस्तुलं भज्याकोशसन्निभम् तस्यान्तरशरगोधोक्ष्मम् तस्मिन् सर्वम् प्रतिष्ठितम् तस्य मध्ये महानग्निर्विश्वार्चिर्विश्वतो मुखः भजन्तस्तन्नाहारमजरः कविः तापयति स्वं देहमापादतलमस्तकम् तस्य मध्ये वन्यशिखा अणीयोद्भाव्यवस्थितः नीलतो यतमध्यस्था विद्युल्लेखे भास्वरा शोकवत्तन्वे पीताभास्य तनोपमा शिखाया मध्ये परमात्मा व्यवस्थितः ब्रह्मा सशिवस्येन्द्रसोऽक्षरः परमस्मराट् कृतगं सत्यं परं ब्रह्म पुरुषं कृष्णपिङ्गलम् ऊर्ध्वरेदम् विलोभाक्षम् विश्वरूपाय वै नमः ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् कृष्णार्णकं वेद्यानि प्रवोचय्यः पार्थिवान् विममेरजागुं श्रियो अस्कभाजदुत्तरगुं तथस्थं विचक्रमाणस्त्रेदोरुगायो विष्णोरराटमसि विष्णोःपृष्ठमसि विष्णोश्च सो विष्णोस्योरसि विष्णो ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वा ततश्च प्रियमभिवाथोऽस्य नरो यत्र देवयवो मदन्ति नमः सदैवन्धरुत्था पदे परमे मध्वोत्सः कृष्णस्तवते वीर्याय भीमकुचरोगहृष्टा यस्य नक्षत्रज विक्रमणेश क्षयन्ति भुवनानि विश्वा परमात्रया तनुवावृधाना महित्वमन्नश्नुवन्ति देवत्परजते पृथिव्या विष्णोदेवत्वा परमस्य वित्से मे पृथिवे मेष एता क्षेत्राय विष्णुर्मनुषेदशस्यन् ध्रुवास्य कीलयो जलाधः क्षुदिगुं सुजनिमा चकार देव पृथिवे मेष एता चक्रमे सतर्क्षसं महित्वा रक्षोधवधस्तवीयान् शक्यस्य स्थविरस्य नाम देवावन्दनो यतो विष्णुर्विचक्रमे दिव्याः सप्तधामभिः इदम् विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदाम् मूढमस्य बाहुं सुरे पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः
ततो धर्माणि धारयन् कृष्णः कर्माणि वष्टदयतो व्रतानि पस्पशे इन्द्रस्य युज्यः सखा तत्कृष्णो परमं पदगुं सदा पश्यन्ति सोदयः एव चक्षुरागतम् तद्विप्रासो विभञ्जवाजागृभागुं सस्यमिन्धते कृष्णार्यः परमम् पदम् हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजाम् चन्द्राम् हिरण्मयीम् लक्ष्मीम् जातवेदो महावः ताम आवजातवेदो लक्ष्मीमनपगामिनी यस्याम् हिरण्यम् विन्दे जङ्गामश्वम् पुरुषानहम् अश्वपूर्वां रसमध्याम् हस्तिनाथप्रबोधिनी श्रियम् देवीमुपह्वजे श्रीर्मा देवीर्जुषदा तां सोऽस्मितां हिरण्यप्राकारमार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्ति स्थिताम् पद्मवर्णाम् त्वामिहोपह्वजे श्रियम् चन्द्रां प्रभासा यशसा ज्वलन्तीं श्रियं लोके देवदुष्टामुदारा पद्मनीमीम् शरणमहम् प्रपद्ये अलक्ष्मीर्मेणस्य त्वाम् वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्य लक्ष्मी उपैतुमान् देवसखः कीर्तिष्ठमणिना सह प्रादुर्भूतोऽस्मि राज्येऽस्मिन् कीर्तिमध्यम् ददातु मे शुद्धिपासामलान् ज्येष्ठामलक्ष्मीन् नाशयाम्यहम् अभूतिमसमद्धिम् च सर्वान्नृत मे गृहात् गन्धद्वारान् दुराधर्षाम् नित्यमुष्टाङ्गरीषिणी ईश्वरीगुम् सर्वभूतानाम् तामिहोपक्वये श्रियम् मनसः काममागोदिम् वाचः सत्यमशीमहि शूनाम् रूपमन्वस्य महिश्रेष्ठयतायुषः कर्दमेन प्रजा भूतामजसम्भव कर्दमा इयम् वासय मे कुले मातरम् पद्ममालिनी आपस्रजन्तु स्निग्धानि चक्रे तपसमे गृहे च देवीम् मातरम् श्रियम् वासय मे कुले यः करणे यष्टिम् पिङ्गळाम् पद्ममालिनीम् इन्द्राम् हिरण्मयीम् लक्ष्मीम् जातवेदो महावः आर्द्राम् पुष्करणीम् पुष्टिम् सुवर्णाम् हेममालिनीम् सूर्याम् हिरण्मयीम् लक्ष्मीम् जातवेदो महावः महावः जातवेदो लक्ष्मीमनपगामिनीम् यस्याम् हिरण्यम् प्रभोदम् गावो दास्योऽश्वान् विन्दयम् पुरुषानहम् पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलाय दाक्षी प्रिये विष्णुमनोनुकूले त्वत्पादपद्मम् मयि सन्निधस्व जातश्रियानिनीयाय श्रियं वयो चरतृभ्यो दधाति श्रियम् वसानामुदत्वमायन् भवन्तु सत्यासामित यद्यो श्रिय एवैनन्दश्रियामा दधाति चावषट्कृत्तम् सन्धत्तम् सन्धेयते प्रजया पशुभिः एवं वेद ॐ महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् भूमिर्भूम्नाद्योर्वरिणान्तरिक्षौ महित्वा नमस्ते देव्यजते निमन्नादमन्नाध्याया दधे
आयङ्गो प्रश्निरक्रमेदसनं मातरं पुनः यदं च प्रयान् सुवः श्रद्धामविराजति वाक्पतङ्गाय सुश्रिये अस्य प्राणादपानच्चन्दश्चरति रोचना क्रुद्धः परोपमन्युना यदवर्त्या मन्यपराप्तस्य पृथिवे मनुदत्तसे मेदिने देवे वसुन्धरात्मसुधा देवी माधवी देवे हिरण्यगर्भिणे देवे प्रचोदरे समुद्रवती सावित्री हनो देवी मत्संगी इंद्रपत्नी व्यापिनी भरत इहा प्रियसखीं देवीं नमाम्यच्युतवल्लभा तन्नोधरा प्रचोदयात् तन्नोधरा प्रचोदयात् पुण्यामस्यापशुनामि वाचम् अतिपूर्णेनागुं हविषाय जामः हेन्द्रवं पृथिवे मन्दरक्षम् यज्ञश्लोकैर्विगमानाय कुण्डली भगवते सवितराधिपत्ये परस्पतिरन्तिराचानो अस्तु बृहस्पतिर्मातरिष्वापराजुष्पन्नुवानावाप अभिनो गृणन्तो चन्नामित्रस्यं वरुणः चन्नइन्द्रो बृहस्पतिः ब्रह्मणे प्रत्यक्षं गृह्णासि वदिष्यामि तन्नामवतु अवतु माम्। ॐ शान्ति शान्ति शान्तिः तं वरुणः तन्न इन्द्रो बृहस्पतिः ब्रह्मणे तमेव प्रत्यक्षं गृह्णासि यजमवादिशं तन्नामावीते आवीन्मा ॐ शान्ति शान्ति शान्तिः सहनो भुनक्तु विद्विषावहै नमो वाचे याचोदिताया चानदिता तस्यै वाचे नमो वाचे नमो वाचे मन्त्रगभ्यो मन्त्रपदभ्यो मामामयो मन्त्रगतो मन्त्रपदयः पराधर्माहंसि जगतो मन्त्रपदीं परादाम्बैश्वरेवे वासमुद्यासकं शिवामदस्ताञ्जुष्ट ध्येय
वदिष्ये तपो वदिष्ये ब्रह्म वदिष्ये सत्यं वदिष्ये तस्माहमिदमुपस्तरणमुपस्तिनमुपस्तरणं मे प्रजायै पशूनां भूयादुपस्तरणमहं प्रजायै पशूनां भूया सम्भ्राणापानौ मृत्युर्मापातम्भ्राणापानौ माम नित्यं मधुमनिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुमदिष्यामि मधुमतीन् देवेभ्यो वाचमुच्चासकं जुष्योष यां मनुष्येभ्यस्तं मा देव अवन्तु शोभायै पितरो न मदन्तु तन्नो वाचः पवतां मातरिश्वासन्नस्तपत सूर्यः तमुषा नो सरस्वती देव्योमसन्दृशे सुमन्तो भूया स्वमावास्तो शिस्मग्रवातो स भूयाद्योऽस्मान् वेष्टियं च वयं विष्णः प्रतिष्ठावन्तो भूयास्ममापतिष्ठायाच्छिष्म प्रतिष्ठस्य भूयाद्योऽस्मान् वेष्टियं च वयं विष्मः विश्वभेषजो देवानां दूत ईयसे चक्षं मे अन्य आवादु पराण्यो वातु यद्रपः ततो नो देहि देवसे ततो नो देहि भेषजम् शम्भोर्मयो भोर्नो हृदय प्रणायोगो हृदार्शते कायं मे अस्ति तेन प्रपद्ये भुव प्रपद्ये सुव प्रपद्ये भूर्भुव सुव प्रपद्ये वायु प्रपद्येनादेवतां प्रपद्ये स्वानमाखणं प्रपद्ये प्रजापते ब्रह्मघोषं ब्रह्म प्रपद्य ॐ प्रपद्ये अन्तरिक्षं उर्वन्तरं बृहदग्नयः पर्वतास्यजयावातस्वस्यात्वस्तिमान्तया स्वस्यात्वस्तिमानसानि मृत्योर्मावादं प्राणावारो सुमित्रा न आप ओषधयः सन्तु दुर्मित्रा तस्मै भूया सूर्योऽस्मा वेष्टियं च वयं विष्मः महेरणाय चक्षसे शतीरिव मातरः आपो जनयथा जनः अन्तरिक्षगं शान्तं तद्वायुना शान्तं तन्मे शान्तगं सुतगं समयतो पृथिवी शान्तिरन्तरिक्षगं शान्तिर्द्यौ शान्तिर्दिशशान्तिरवान्तरदिशा शान्तिरग्निश्शान्तिर्वायुश्शान्तिरादित्य शान्तिश्चन्द्रमा शान्तिर्नक्षत्र शान्तिरापश्शान्तिरोषधयश्शान्ति वनस्पतयश्शान्तिर्गौ शान्ति शान्तिरश्वश्शान्तिपुरुषश्शान्तिर्ब्रह्मज दुर्ब्राह्मणश्शान्तिश्शान्तिरेव शान्ति शान्तिर्मे अस्तु शान्तिः शान्त्यामस्कन्मिपद
चतुष्पदे शान्तिं करो शान्तिर्मे अस्तु शान्तिः हस्ते चक्रे चतुर्चतपो मेधा प्रतिष्ठा श्रद्धा सत्यं धर्मश्चैतानिमोत्तिष्ठन्तमनो तिष्ठन्ति मामागस्ते चक्रे चतुर्चतपो मेधा प्रतिष्ठा श्रद्धा सत्यं धर्मश्चैतानि मामाहादिशो स्वायुषो दोषधीनागं न सेनात् पर्जन्यस्य दुष्मेनादस्थामृतागमनो तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरते शरदशतं जीवेम शरदशतं नन्दाम शरदशतं मोदाम शरदशतं भवाम शरदशतकुं शृणवाम शरदशतं प्रभ्रवाम शरदशतमतीतास्याम शरदशतं जोगसूर्यन्दृशे यौदगान् महतोर्नवात् दिग्भ्राजमानस्सरिरस्य मध्या समावृषभो लोहिताक्षः सूर्यो विपश्च मनसा पुनातो हरस्तोदन्यसे ब्रह्मण आनीस्थो ब्रह्मण आपवनमधार्तेयं पृथिवीं ब्रह्मण महीधारतमेनेन महदन्तरिक्षं दिवन्दाधार पृथिवी कुसदेवाय तदहन्धारयामि मामग्रे दोधिविस्रसरे मेधामनीषे माविशतागं समेते भूतस्य भव्यस्यावरुध्ये सर्वमायुर्यानि सर्वमायुर्यानि नमो नमाप्याय हरिवो वर्धमानः यदा स्तोतुभ्यो महि गोत्रारुदासि भोजुत्थभाजो अभतेस्यामा ॐ शान्ति शान्ति शान्तिः
ప్రవేశించేటటువంటి విధానాన్ని మనం చక్కగా గమనించవచ్చు. ఇప్పుడు తులసి మాలలతో చక్కగా ఇరుదేవేరులతో కూడినటువంటి చక్రతాల్వారుతో కూడినటువంటి స్వామివారు చక్కగా దివ్యమైనటువంటి తులసి మాలలను ధరిస్తూ ఉన్నారు. ఏనాటి భాగ్యమో కదా ఈనాడు చక్రతాల్వారు కూడా స్వామివారితో సహా ఇంత వైభవోపేతమైనటువంటి ఆచరణాత్మకమైనటువంటి భక్తిపూర్వకమైనటువంటి ఈ యొక్క కైంకర్యాలు నిర్వహిస్తూ ఉన్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నుంచి చక్కగా వెంకటాచలంలోనే ఉన్నారా స్వామివారు అన్నట్లుగా గోచరిస్తూ ఉన్నట్లుగా అర్చక స్వాముల వారు ఈ కైంకర్యాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి తిరుమలలో శ్రవణ నక్షత్రం నాడు సుదర్శన చక్రంతో కూడా స్వామి పుష్కరంలో స్నానం చేసిన వారు పూర్వజన్మ పాపాలను తొలగించుకొని భాగ్యవంతులై ఇహపరలోకాలయందు సుఖంగా నా మాట నిజం నమ్మనుడని భక్తులతో చేయెత్తి పలికినాడు స్వామి. కాబట్టి ఆ ఆదర్శంతో ఈనాడు హైదరాబాదులో జూబ్లీ హిల్స్లో నిర్వహిస్తూ ఉన్నారు. కనుక ఎక్కడెక్కడ నమూనాలయాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ పరమాత్మ చిహ్నాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాలు ఉన్నాయో వారందరూ కూడా వెంకటాచలంలో అంటే తిరుమల క్షేత్రంలో ఏ విధంగా వైభవోపేతంగా నిర్వహిస్తారో ఆ ఆదర్శంతోనే నిర్వహించడం ఒక విశేషాంశం. చూడండి, భక్తాదులందరూ కూడా చక్కగా స్వామివారి యొక్క నిష్టలో నిమగ్నమై భక్తిపూర్వకమైనటువంటి దీక్షలో అందరూ కూడా తరిస్తూ ఉన్నారు. మనందరం కూడా అంతే పారవశ్యమైనటువంటి భక్తి విధానంలో ఉన్నాం. వెంకటేశ్వర స్వామికి అనేక రకాలైనటువంటి భక్తులు అనేక రకాలుగా ఉన్నా కూడా, స్వామివారిని కీర్తించేటటువంటి విధానం అనేక రకాలుగా ఉన్నా కూడా పుణ్యఫలం అనేటటువంటిది ఒకే రీతిగా మనందరికీ కూడా లభిస్తూ ఉంటుంది. పరమాత్మ ఎలాంటివాడు అంటే రాజసింహము కదా. హన్ అను ధాతు నుండి హింస అను పదము వచ్చినది. హన్ అనగా హింసించుట లేక చంపుట అని అర్థం కదా. కనుక భగవానుడు చెడ్డగా ఉన్నటువంటి ప్రవర్తన గల వారిని హింసించువాడై సింహ అని కీర్తించబడుతూ ఉన్నాడు. విష్ణు సహస్రనామాలలో పరాక్రమవంతుడైనటువంటి పరమాత్మ ఎప్పుడు పరాక్రమాన్ని చూపుతాడు అంటే, ఎవడైతే లోకకంటకమైనటువంటి కార్యాలు నిర్వహిస్తున్నాడో వాడిని హింసిస్తాడు. కాబట్టి ఆ హింస సింహ అనేటటువంటి శబ్దంతో పిలువబడుతూ ఉన్నది. కాబట్టి మృత్యువును సైతము హింసించి నశింపజేయువాడై ఉన్నందున భగవానుడు సింహ అని పిలువబడుతూ ఉన్నాడు. భక్తుల పాపములను నశింపజేయువాడైనందున సింహమాయను. మృగానాంచ మృగేంద్రోహం, మృగములలో మృగరాజునకు సింహమును నేనే అని భగవానుడు చెబుతూ ఉన్నాడు కదా. జీవులను కర్మఫలములలో జోడించువాడై సంధాత అనేటటువంటి స్వరూపంగా పిలువబడుతూ ఉన్నాడు. ప్రత్యక్షమై సింహశిరముతో ప్రత్యక్షమై హిరణ్యకశిపుడనే దైత్యుని వధించి ప్రహ్లాద భక్తుని అనుగ్రహించెను. ఏకకాలంలో ఒకే చర్య ద్వారా ఇరువురికి ఇరు విధములుగా కర్మఫలములను సంగెను. హిరణ్యకశిపుని వధించెను, ప్రహ్లాదుని అనుగ్రహించెను. అలాగే జీవిత సంధ్యా సమయమున శ్రీ మహావిష్ణువు నారసింహుడై ప్రహ్లాదుని బ్రోచినట్లు సకల భక్త జనులను అనుగ్రహించి కాపాడును. ఒక్క ప్రహ్లాదుని ఒక్క ధ్రువ కుమారునే కాదు, సర్వులను అనుగ్రహించి కాపాడును. భక్తులకు వారిని సదా తానే అండయ్యి నిలుచును. అలాంటి పరమాత్మ తస్మిన్ తజ్జనే భేదా భావాత్, తనకు తన భక్తులకు ఏమాత్రము భేదము లేదని నారద మహర్షి భక్తి సూత్రాలలో తెలియజేసి మనకు ఒక దివ్యమైనటువంటి సందేశాన్ని అనుగ్రహిస్తున్నాడు కూడా. ఏ భజంతి తుమాం భక్త్యామైతే తేషు చాప్యహం, ఎవరు నన్ను భక్తితో సేవించెదరో వారు నాయందును నేను వారి యందును ఇందును అని భగవానుడు రాజవిద్యారాజగుహ్య యోగమునందు కూడా తెలియజేస్తూ ఉన్నాడు. అంటే సంధిమాన్ అంటే ఏంటి? భక్తాదులకు ఎప్పుడు కూడా అనుసంధానంగా ఉండేటటువంటి వాడు. కర్మఫలములను అనుభవించు జీవుడు కూడా విష్ణుమూర్తియేనని శ్రీశంకర్లు తన భాష్యంలో కూడా తెలియజేస్తున్నాడు కదా. అలాంటి పరమాత్మ ఎలాంటి వాడు? ఎప్పుడు కూడా స్థిరంగా ఉండేటటువంటి వాడు, కుదురైన లక్ష్యం కలిగినటువంటి వాడు, కుదురైన భావం కలిగినటువంటి వాడు. అదిగో చక్కనైనటువంటి హారతితో ఇప్పుడు ఎంతో చక్కగా నిర్వహించబడినటువంటి ఈ చక్రస్నానానికి ఎంతో సౌందర్యవంతుడైనటువంటి పరమాత్మ
ఇరుదేవేరులతో కూడి చక్కగా మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. రాజోపచారాలు ఎంతో సౌఖ్యంతో సుఖవంతమైనటువంటి ఆసనంలో స్వామివారు మనందరికీ చక్కగా స్వామివారికి సుఖవంతమైనటువంటి ఆసనం ఏంటి అంటే అలా నిల్చుండి మనందరికీ కూడా అనుగ్రహ భాసనం చేయడమే స్వామివారికి సుఖవంతమైనటువంటి ఆసనం. కాబట్టి వెంకటాచలంలో కూడా స్వామివారు నిల్చుని ఏ దేవతామూర్తి అయినా సరే నిలబడి ఆ విధంగా ఒక గొప్పదైనటువంటి సందేశాత్మకమైనటువంటి ఆ శరీర తత్వంలోనే మనకు గోచరిస్తూ ఉంటుంది స్వామివారి యొక్క కలియుగంలో ఎలాంటి లక్ష్యంతో ఉన్నారు స్వామివారు వెంకటాద్రినందు అని మనం ఆచరణాత్మకంగా అర్థం చేసుకోవాలి. సదా ఏకరూపము గలవాడై స్థిర అని స్తుతించబడుతూ ఉన్నటువంటి పరమాత్మ మార్పు లేనివాడై అవికార్యుడై పరిణామరహితుడై పరిపూర్ణుడై భక్తులను రక్షించుటయందు స్థిరమైనటువంటి భావన కలిగినటువంటి వాడై ఆయనలో భక్తులను అనుగ్రహించు కళ్యాణ గుణము మార్పు లేనిదని స్థిరమైనది అని అర్థము. సదా ఏకరూపుడై ఉండుట వలన అవినాశి అని తెలియబడుచు ఉన్నాడు. భగవంతుడు మానవుని వలె ఎందుకని నశించడు అని అంటే ఆయన మానవుని వలె పుట్టినవాడు కాదు. కావున మామూలుగా మానవులు పుట్టినట్లుగా పుట్టాడా, మామూలుగా మానవులు జన్మించినట్టుగా జన్మించాడా? ఆయన అవతారం ఏంటి, విశేషం ఏంటి అంటే అజహ పుట్టుకలేని వాడైనందున భగవానుడు అజహ అని కీర్తించబడుతూ ఉన్నాడు. యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అదోధ్యాయాగశ్చ పౌరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోద్భవోదయత్పురుషः పాదోస్య భవాత్ పునః తతో విశ్వం జగ్రామత్ సజనానశనే అభి తస్మాత్ విరాడ జాయత విరాజో అధిపౌరుషः సజాతోత్యరచ్యత పశ్చాద్భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవయజ్ఞమదన్వత వసంతోస్యాసీదాజ్యం గ్రీష్మ ఇత్మః శరద్ధవిః సప్తాస్యాసన్వరిధయః త్రిసప్త సమిధః కృతాః దేవాయజ్ఞం తన్వానాః అబద్ధన్ పురుషం వశం తయ్యజ్ఞం బర్హిష ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యాదృజశ్చయే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః సంభృతం వృషరాజ్యం వృషగస్తాగశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః రథः సామానయజ్ఞరే ఛందాగం జజ్ఞరే తస్మాత్ యజస్తస్మాదజాయత తస్మాదశ్వాదజాయంత ఏకే చ భయాదతః గావో యజ్ఞరే తస్మాత్ జాతా అజావయః యత్పురుషం యదథః కతిథాం వ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహో కావో రూపాదావచ్యతే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహో రాజన్యః కృతః ఓరో తదస్య యద్వైశ్యః పద్భ్యాగం శూద్రో అజాయత చంద్రమా మనసో జాతః చక్షుః సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్ వాయురజాయత నాభ్యాసీదంతరిక్షం శేష్ణోద్యో సమవర్తత పద్భ్యాం భూమిర్దిశ్రోత్రాత్ తథా లోకాగం అకల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కల్పాభివదను యదాస్తే ధాతా పురస్తాద్యమదా జహార చక్ర ప్రవిద్వాన్ పరిషత్కదస్వః
तमेवं विद्वानमुदय भवति पर्याप्त अनन्तराजाय सर्वस्तोमादिरात्रमुत्तमः भवति सर्वस्याप्ते सर्वस्य शक्ते सर्वमेव तेन आप्नोति सर्वं जयति हरिः ओम्। ఓం నమో వెంకటేశాయ. యుధిష్ఠిరుడు అడిగినటువంటి ప్రశ్న, పితామహ వివాహ సమయంలో సహధర్మం అనేటటువంటి మాట ఉన్నది కదా, సహధర్మం అనేటటువంటి మాట విరుద్ధంగా కనిపిస్తున్నదేంటి? ఇప్పుడైతే స్వామివారికి చక్రస్నానం నిర్వహిస్తూ ఉన్నారు చక్కగా. మరి భార్యాభర్తలలో நீர் போல வண்ணமழகை நம்பி மஞ்சனமான நீவாராய் இரண்டனர்தாயலர்தோத்தமென்பனால் பிறர் முன்னே மறந்து முறையாட மாட்டேன் மஞ்சனமான நீவாராய் இந்திரத்தே நல்ல நம்பி நீ பிறந்தர நன்னா நீ நீராட வேண்டும் நாரணாமூராதேவாராய்ந்த பண்மேனே காண பிறது மகப்பன் ஆகிலும் கண்டார் பெண்ணகாலில் சிரிக்கும் மாணிக்கவே என் மணியே கண்ணபிரானை உகந்தேவார் மணிகொங்கை சோதை மஞ்சன மாட்டியார் மணிதோல் புதுவைக்கோன் மட்டர் பிரான் பாடல் சீனமணிதன்பிரானை உகந்தேவார் மணிகொங்கை சோதை மஞ்சன மாட்டியார் மணிதோல் புதுவைக்கோன் மட்டர் பிரான் பாடல் சீனமணிதன்பிழ் வல்லார் முதிமிரங்கவே வித்யன்பினாரணம் அன்வந்து ஆங்கடியனை படிய நின்னார் கேட்டே நன்மிழை நெஞ்சமென்னம் அன்பினால் ஞான நீர் கொண்டு ஆட்டுவனடியனே தூயனவே எந்தி விண்ணோர்கள் நன்னீராட்டி அந்துபம் தரா நிற்கவே ஓர் மாயினால் ஈட்டிய வெண்ணை நுழுமுன்னப்போன் நிமிழத்து வன்கோன் கோட்டிழையாடி நைகோத்து கடலாஜரு ரங்கும் பினுக்கேளோடு போய் கண்ணுகள் மேய்த்து மறியோடி கார் கோடல் பூச்சூடி வருகின்ற தாமோதரா கத்து தோழிகானுடன் வைத்தேன் ஆடிய முதுகையப்பன முன்னில நுண்ணோர் வெஞ்சங்குடையாய் திருநாள் திருவோணம் இந்நேரு நாள் முன்பன் நேர் மொழியாரை கோவி முளையட்டி பல்லாண்டு கூறி கண்ணாளம் செய்யா கரியங்கடத்தலி வைத்தேன் கண்ணாடி நாளை தொட்டு கண்ணின் பின் போகே இரு Hello.
विशिष्टायाम् अस्यां नवम्यां सुपतितो श्री भगवदाज्ञयां भगवत्कैङ्कर्यरूपं श्रीमन्नारायण प्रीत्यर्थम् अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीभूमिनीला समेतस्य श्रीपतिकलाण्डकोटिब्रह्माण्डनायकस्य एतते भाग्यनगरे श्रीश्रीनिवासस्वामिसन्निधौ श्रीवैखानस भगवच्छास्त्रोक्तमार्गेण क्रियमाण नवान्निकप्रयुक्त ब्रह्मोत्सव समाप्तवसे प्रातःकाले अस्मिन् वरुणदेवतावाहनं करिष्ये हिरण्यवर्णः पवमानस्वज्जनः ोजद आहुतः बृहस्पत्या वर्णमावायामि पट्टाम्बरमावायामि स्वामिनाः सत्यमन्त्रात् सत्यात् सबलात् सन्तति भवन्तो महान्तो न गृह्णन्तु अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपते पुरुषोत्तमस्य श्रीभूमिनीलासमेतस्य श्रीवेङ्कटेश्वरस्वामिसन्निधौ नवान्निकप्रयुक्त ब्रह्मोत्सव समाप्तवते प्रातःकाले औवृतस्नानमुहूर्तस्सुमुहूर्तो भूयादिति भवन्तो महान्तो न गृह्णन्तु औवृतकाले चक्रस्नानमहोत्सवमुहूर्तस्सुमुहूर्तस्वस्य न गृह्णन्तु औवृतस्नानकाले तन्लग्नापेक्ष्यादित्यादीनां नवानां ग्रहाणाम् अध्यन्तु स्वानुकूल्यं भूयादिति भवन्तो महान्तो न गृह्णन्तु उत्तरे शुभकर्मण्यभिघ्नमस्तु चक्रस्नान महोत्सव मुहूर्त सुमुहूर्त अस्तु तथास्तु ओम हस्तप्राद्यां वृषभो अंतरिक्षममिमेत परिमाणं पृथिव्या आसीदद्विश्वा सम्राट् विश्वेत्तानि वरुणस्य व्रतानि वनेषु व्यन्तरिक्षं तथा नवाजमर्वत्सुपयो अग्नियासु यच्छिद्धि देविशो यथा प्रदेव वरुणो व्रताम् मिनीमसेत्यविद्यवे यत्किञ्चेदं वरुणदेव्ये जने भिद्रोहं मनुष्याश्च रामसे अदित्ये यत्तव धर्मायुयोऽपि ममानस्तस्मादेन सो देवरीरिषः कितवासो यत्र रिपुर्नदेवी यत्पाघा सत्यमुदयन्न विद्मा सर्वादा विश्यसिधिरेव देवाधाते स्याम वरुणप्रियासः अवतेलो वरुण नमोभिरपयज्ञेभिरेमहे हविर्भिः क्षयन्नस्मभ्यमसुरप्रजेतो राजन्नेहागोषशिस्रभकृतानि उदुत्तमं वरुणपाशभस्मदमाधवं विमध्यमग्रश्रधाया अथा वयमादित्यौ हरेतमानागसो अदितये स्यामा यमं मे वरुणश्रुधे हवमध्या च मृडया त्वामवस्युराजके तत्त्वाया विब्रह्मणा वन्दमानस्तदाशास्ते यजमानो हविर्भिः अहेनमानो वरुणे हवोऽध्युर्षगो समान आयुः प्रमोषेः अग्ने मुर्वर्णये सहस्रं यज्ञियाः पाशा विदधा
सविदोत विष्णुर्विश्वे देवा मुञ्जन्तु मरुतः स्वस्या सत्यञ्जाभेधात्तपसोऽध्यजायत ततो रात्रिरजायत ततः समुद्रो अर्णवः समुद्रादर्णवादधि संवत्सरो अजायत अहोरात्राणि विदधद्विश्वस्य मिषतो वशे सूर्याचन्द्रमसौ धाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथिवीयान्तरिक्षमथो सुवः यत्पृथिव्यागो रजस्वमान्तरिक्षे विरोदसी इमागस्तदापो वरुणः पुनात्वघमर्षणः एष भूतस्य मध्ये भुवनस्य गोप्ता एष पुण्यकृता लोकानेष मृत्योर्हिरण्मयो द्यावा पृथिव्योर्हिरण्मयगो सग्रश्रितगो सुमः स नः सुमः स गोशिषाभिः आर्त्रञ्ज्वलति ज्योतिरहमस्मि ज्योतिर्ज्वलति ब्रह्माहमस्मि योऽहमस्मि ब्रह्माहमस्मि अहमेवाहं माञ्जुहोमि स्वाहा अकार्यवकीर्णे स्त्रेणो भ्रूणः गुरुतल्पकः वरुणोपामघमर्षणस्तस्मात् पापात् प्रमुच्यते रजो भूमिस्त्वमागो रोदयस्व प्रवदन्ति धीराः पुनन्तु ऋषयः पुनन्तु वसवः पुनातु वरुणः पुनात्वघमर्षणः समुद्रः प्रथमे विधर्मम् जनयन् प्रजा भुवनस्य राजा वृषा पवित्रे अधिसानो अव्ये बृहत् सोमो वा वृधे सुभान इन्दुः या सुगन्धा रसा वर्णा बलं च निहिते उभे ताम आपः शिवाः सन्तु दुष्कृतं प्रवहन्तु मे या ऊर्जमभिषिञ्चन्ति देवेन प्रेषिता महीम् ताम आपः शिवाः सन्तु दुष्कृतं प्रवहन्तु मे मेत्रजो लोकास्तेजसा यशसा भृताः ताम आपः शिवाः सन्तु दुष्कृतं प्रवहन्तु मे निष्क्रमणे सर्वमिदं वै जायते जगत् ताम आपः शिवाः सन्तु दुष्कृतं प्रवहन्तु मे गंगे यमुने सरस्वते सुदुद्रिस्तोमगो सजता पर्ष्णिया असिग्निया मरुद्वृधे वितस्तयार्चे ये शृणुक्या सुषोमया पृथिवीं सर्वं पुनातु धरणी सर्वभूतामागो सर्वभावैः पुनात् शिवा शिवतमा शान्ता शान्ततमा शुभा शुभतमा पूता पूततमा पुण्याः पुण्यतमा मेध्यतमा अमृता अमृतरसाः पूता ब्रह्म पवित्रेण पूता सूर्यस्य रश्मिभिः मिलम्
చక్రస్నానం విదే చక్రధారే చక్రస్నానం విదే చక్రస్నానం విదే చక్రధారే చక్రస్నానం విదే చక్రధారే చక్రస్నానం విదే చక్రధారే చక్రస్నానం విదే నక్రహరణుని విక్రముని నక్రహరణుని విక్రముని ఏడు కొండల పైన నక్రహరణుని